శారీరక సమస్యలు ఎలా ఇబ్బంది పెడుతూ ఉంటాయో, మానసిక సమస్యలు కూడా అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే మానసిక సమస్యలను గుర్తించడానికి కొన్ని లక్షణాలు మీకు సహాయపడతాయి. వీటిని తెలుసుకోవాలి. చిన్న చిన్న విషయాలకి చిరాకు పడుతూ ఉంటారా? సాధారణం కంటే ఎక్కువ సహనం కోల్పోతూ ఉన్నారా? ఇది లోతైన ఒక మానసిక అలసటకి, బ్రెయిన్ ఫాగ్కి ఇది ఒక సంకేతం. అలాగే మీరు నిర్వికారంగా ఉంటారా? సంతోషం ఉండదు, విచారం ఉండదు, కేవలం ఒక నిర్లిప్తంగా ఉంటూ ఉంటారా? భావోద్వేగ నిర్లిప్తత మానసిక బర్న్అవుట్కి ఒక సాధారణమైన లక్షణం. అలాగే అతి ముఖ్యమైన మరొకటి ఉంది. సాధారణ పనులపైన కూడా దృష్టి పెట్టడం అనేది కష్టంగా ఉంటుందా? ఇది మీ మనస్సు అధిక ఒత్తిడికి గురవుతుంది అని తెలిపేటటువంటి ఒక లక్షణం. విశ్రాంతి అవసరం అని తెలిపేటటువంటి ఒక సంకేతం. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఉంది. రాత్రంతా నిద్రపోయినప్పటికీ కూడా ఉదయం అలసటగా నిస్సత్తువుగా మేలుకుంటూ ఉంటారా? ఇది మానసిక అలసటకి ఒక ప్రమాద ఘంటిక అని మీరు గ్రహించాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఉంది. స్నేహితులు, కుటుంబ సభ్యులకి, ఇష్టమైన పనులకి దూరంగా ఉండాలని అనిపిస్తూ ఉంటుందా? మానసిక అలసట తరచుగా ఇలాగ ఒంటరితనానికి దారితీస్తూ ఉంటుంది. ఇది కూడా అప్రమత్తంగా ఉండాల్సిన ఒక లక్షణం. అన్నిటికీ మించి నిరంతరం ఆందోళనగా, నిస్సత్తుగా అనిపిస్తూ ఉంటుందా? కారణం లేకుండానే ఆలోచనలు అనేవి వేగంగా పరిగెడుతూ ఉంటాయా? ఇవన్నీ కూడా మానసిక అతి భారాన్ని సూచించే లక్షణాలు. ఇంకొకటి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కడుపులో అసౌకర్యం, ఇలాంటి శారీరక లక్షణాలు కనిపిస్తున్నాయా? అన్నిటికీ మించి పరిష్కరించలేని ఒక అలసట, ఇలాంటివన్నీ ఉన్నాయా? అది మానసిక అస్థిరత్వాన్ని సూచిస్తుంది. ఇంకొకటి, ఒకప్పుడు సులభంగా చేసినటువంటి పనులు ఇప్పుడు భారంగా అనిపిస్తూ ఉంటాయా? అంటే ఆ మోటివేషన్ లేనట్టుగా, ప్రేరణ కోల్పోవటం, మీ మానసిక శక్తి తక్కువగా ఉంది అని తెలిపేటటువంటి ఒక ముఖ్యమైన సంకేతం. అన్నిటికీ మించి సాధారణ పనులు, నిర్ణయాలు కూడా పెద్ద భారంగా అనిపిస్తూ ఉంటాయా? ఇది మీ అధిక భారంతో మీ మెదడు పనిచేస్తుంది అంటానికి సూచన. కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు ఆయుర్వేదంలో అద్రవ్యభూత చికిత్సలు, అలాగే అశ్వగంధ లాంటివి ఉన్నాయి. వీటిని మీరు వైద్య సలహాతోటి వాడుకోవచ్చు.